హలో గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, చాలామంది అయితే యాటిట్యూడ్ ఫోటో ఎడిటింగ్ చేయమన్నారు. చాలా సింపుల్‌గా అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకొని అండ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎడిటింగ్‌కి కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ కానీ డిస్క్రిప్షన్‌లో ఉంటది అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటది. టెలిగ్రామ్ ఛానల్‌ని జాయిన్ చేసుకోండి అండ్ అక్కడ నుంచి కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ నేను మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ టెలిగ్రామ్‌లో ఉంటది అండ్ ఈ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొంచెం లెంతీగా అయితే ఉంటది. అక్కడ ఇమేజెస్ అడ్జస్ట్‌మెంట్ దగ్గరైతే టైం పడతది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్‌లో అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ చూసుకోండి, ఇలా ఉంటది. ఇక్కడ చూడండి, ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే హోమ్ ఇదే మీకైతే డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇలా ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎడిట్ ఎ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. గైస్, మీకైతే ఈ టైప్‌లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ టైప్‌లో ఒక ఇమేజ్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోండి, యాడ్ ఫోటో ఆప్షన్ ఉంది కదా! యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఈ టైప్‌లో ఒక ఇమేజ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, మీకైతే పీఎన్‌జీలో ఉంటది. ఈజీగా మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసుకోండి, ఈ టైప్‌లో అయితే మనకైతే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది. ఇలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు. ఈ టైప్‌లో ఒక ఇమేజ్‌ని అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, అడ్జస్ట్ ఆప్షన్ ఉంటది. అడ్జస్ట్ అయితే సెట్ చేసుకోండి ఇలా. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇలా కరెక్ట్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. గైస్, మీకైతే ఈ టైప్‌లో టైగర్ పీఎన్‌జీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఉంది. అక్కడ నుంచి అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్‌ని అయితే లాక్ ఇచ్చేసేయండి. దీంతో మీరు ఈజీగా ఇమేజ్‌ని అయితే ఎక్కడ కూడా మూవ్ చేయలేరు. కాబట్టి ఇది మనకి బాగా అయితే వర్క్ అయితది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూసుకోండి గైస్, ఒకసారి అయితే చూసుకోండి, ఇమేజ్‌ని అయితే ఇలా చిన్నగా అయితే చేసుకోండి ఇప్పుడు. ప్రెజెంట్ అయితే ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఇమేజ్‌ని అయితే హైడ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికైతే లాక్ ఏసుకోండి ఇమేజ్‌ని. టైగర్ పీఎన్‌జీ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ టైప్‌లో ఉంటది కాబట్టి మీకు ఈజీగా అయితే ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ చేసుకోండి. ఈ లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇలా సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే చూసుకోండి గైస్, మీకైతే ఇలా వచ్చేస్తది. చూసుకోవచ్చు గైస్, మనకనేది షాడోస్ అనేది చెప్పాను ముందు ఆల్రెడీగా. చూడండి. గైస్, ఇప్పుడు ఎళ్లి షాడో దగ్గర సెర్చ్ చేసినాక స్టిక్కర్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్టిక్కర్స్ దగ్గర వచ్చేసినాక ఈ షాడో అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్నాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకోగానే చూడండి, మనకైతే ఈ టైప్‌లో ఒక షాడో అయితే ఉంటది. షాడోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ చూసుకోండి, ప్రతి ఒక్క ఇమేజ్ అయితే చిన్నగా చేసుకోండి షాడోకైతే. ఇలా సెట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ ఆన్ అయితే చేసుకోండి. ఇంకొకసారి మూవ్ ఆన్ చేసుకున్నాక కరెక్ట్ అయితే మ్యాచ్ అయిపోతది. ఇదే ఇమేజ్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ దగ్గర వచ్చేసినాక మూవ్ ఆన్ అయితే చేసుకోండి ఇంకా. ఇంకొంచెం కిందికి ఇలా అయితే మూవ్ ఆన్ అయితే చేసుకున్నాక మీకైతే ఇమేజెస్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతది. ఇదే ఇమేజ్ మీద డూప్లికేట్ అయితే చేసుకోండి ఇప్పుడు. ఇది చూడండి, మూవ్ ఆన్ అయితే చేసుకున్నాక ఇంకొకసారి మూవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈజీ ప్రాసెస్‌లో అయితే చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇమేజ్‌ని అయితే జూమ్ చేసుకోవచ్చు. ఇలా అయితే జూమ్ చేసుకోండి కొంచెం. ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ ఉంటది. ఇదే ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇమేజెస్‌కి ప్రతి ఒక్క దానికైతే లాక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా చూసుకోండి, లాక్ అయితే ఇచ్చేసినాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇమేజ్‌కి లాక్ ఇచ్చేద్దాం. స్టిక్కర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోండి, ఇమేజ్ ఏదైతే మనకైతే పిక్సార్ట్‌లో ఎక్కువ ఇమేజ్ అయిపోవడం వల్ల లిమిట్ రీచ్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తది. జాగ్రత్తగా నేనైతే ఎలా అయితే చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మీరు అలా చేయండి. చూసుకోండి, ఇలా అయితే మూవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇదే లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక డూప్లికేట్ ఉంటది. డూప్లికేట్‌ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మూవ్ ఆన్ ఆప్షన్ ఉంటది. మూవ్ ఆన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. నేను చాలా ఎక్కువ ఇమేజెస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మనకి లిమిట్ రీచ్ ఆప్షన్ అయితే ఉంటది. బట్ డోంట్ వర్రీ, నేను ఎలా అయితే చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక డూప్లికేట్ చేసుకోండి ఇమేజ్‌ని. చూసుకోండి, ఇలా అయితే డూప్లికేట్ చేసుకోండి. ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ ఆన్ అయితే చేసుకోండి ఇప్పుడు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మీరైతే కరెక్ట్ అయితే చూసుకోవచ్చు. ఇమేజ్ అయితే
పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో, లాక్ అయితే ఇచ్చేసేయండి. సో, అన్ని ఇమేజెస్‌కి అయితే లాక్ అయితే ఇచ్చేసినాం. సో, ఇప్పుడు ఏం లేదు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు సింపుల్‌గా యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటది. సో, చూసుకోండి యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో, గైస్ చూసుకోండి యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూడండి రిమూవ్ బీజీ ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతది. సో, చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ప్రాసెస్‌ని సేమ్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసినాక కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే చూసుకోవచ్చు అడ్జస్ట్ ఆప్షన్ ఉంటది కాబట్టి మీకు ఎంత అయితే కావాలో ఇమేజ్‌ని మీ యొక్క ఫోటోనైతే ఇమేజ్‌ని బేస్ చేసుకుంటైతే అడ్జస్ట్‌మెంట్ పెట్టుకోండి. బ్రైట్‌నెస్ కానీ, కాంట్రాస్ట్, క్లారిటీ అండ్ సాచురేషన్ ఇదొచ్చేసి లుక్ కోసం బాగుండడానికి ట్రై చేస్తాం కాబట్టి ఇది చూసుకోండి. -100 పెట్టేస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో అనేది వచ్చేస్తది. సో, ఇలా అయితే 20 వరకైతే లేకపోతే 22 అయినా పెట్టుకోండి. మంచి లుక్ అయితే వచ్చేస్తది. సో, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సెర్చ్‌లో సన్‌లైట్ అని సెర్చ్ చేయండి. సన్‌లైట్ అని సెర్చ్ చేయండి. ఇలా సన్‌లైట్ అని సెర్చ్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ డౌన్ అయితే చేసుకోండి ఇప్పుడు. బ్లెండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్. ఇదే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇచ్చేద్దాం. మన ఒక నేమ్ అయితే రాసుకుందాం. సో, టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అయితే చూస్తున్నాను. చూసుకోండి. సో, ఇదైతే చూసుకోండి నేమ్ అయితే. సో, డ్రీమ్ బాయ్ బాలు అని ఉంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా ఇది కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి బ్లాక్ కలర్ ఉంది కదా! గోల్డెన్ కలర్‌లో సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఫాంట్ అని ఉంది కదా! సీ ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మై ఫాంట్స్. సో, నేను మీకు ఇక్కడ ఫాంట్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. యాడ్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి యాడ్ ఫాంట్స్ అని ఉంటది. సో, నేను కొన్ని ఫాంట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, ఏం లేదు రీసెంట్‌గా అయితే నేను వాడిన. బట్ ట్రై చేసుకోవచ్చు మీరు. సో, చూసుకోండి ఇక్కడ మీరు ఏ ఫాంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారో సింపుల్‌గా 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. వన్‌ప్లస్ మొబైల్ అంటే నా మొబైల్ నేమ్ వచ్చేసి వన్‌ప్లస్ నాట్ CE4 మాట. సో, మన మోడల్ దగ్గర అయితే వచ్చేసేయండి. మన మొబైల్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో నేను చూపిస్తాను. సో, చూడండి. సో, గైస్ మీకైతే ఈ టైప్‌లో ఉంటది. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. సో, ఈ ఫాంట్ మీద మీకైతే ఈ టైప్‌లో ఉంటది ఫాంట్. ఇప్పుడు ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటది. సో, గైస్ ఎగ్జాంపుల్ అయితే ఒక ఫాంట్ అయితే నేను చూపిస్తాను. ఈ ఫాంట్ ఉంది కదా! ది ఫ్లాష్ డెమో అని. ఇప్పుడు ఏం లేదు 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అయితే మీకు ఇలా అయితే డౌన్‌లోడ్ అయితది కదా! సో, ఈ ఫాంట్ మీద మీకైతే ఇలా డౌన్‌లోడ్ అయిపోయినాక గూగుల్‌లో ఇలా వచ్చేస్తది. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మై ఫైల్స్ ఆప్షన్. మై ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్ అయితే వెరైటీగా ఉంటది కాబట్టి మీకు ఈజీగా అనేది అర్థమైపోతది. ఆల్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ ఫాంట్ అనేది ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ సేవ్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను చూపిస్తాను. సో, చూడండి. ఇప్పుడు అన్నీ అయితే బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు. సో, నేను చూసుకోండి ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోండి మీ యొక్క ఫోల్డర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేనైతే ఈ ఫాంట్ అయితే ఇస్తాను మీకు. కాబట్టి చూసుకోవచ్చు ఇలా. ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీకు ఫాంట్ అయితే వచ్చేస్తది. ఈ ఫాంట్ అయితే మీకైతే ఇలా వచ్చేస్తది. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకోండి. సైడ్‌కి స్క్రోల్ చేసుకోగానే ఇక్కడ చూసుకోండి షాడో ఆప్షన్ ఉంది కదా! ఈ 2 అయితే 100 పెట్టుకోండి. అండ్ పొజిషన్ వచ్చేసి వర్టికల్ 0 పెట్టుకోండి. అండ్ హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. ఎందుకంటే లుక్ మంచిగుండదు కాబట్టి స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇది 30 అయితే పెట్టుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే యాజ్ ఇట్ ఈస్ ఈ ఫాంట్‌ని కొంచెం అయితే ఇలా ఇమేజ్‌ని అయితే నేను కొంచెం పైకైతే చూపిస్తాను. సో, 30 అయితే పెట్టుకోండి. మాక్సిమం అయితే 30 అయితే పెట్టుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ గైస్ మీకైతే చూసుకోవచ్చు. మీరైతే క్లియర్ అయితే చూసుకోవచ్చు. మీకైతే ఈ టైప్‌లో ఒక ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఉంటది. ఇప్పుడు ఏం లేదు ఈ ఫాంట్ చూసుకోండి. ఈ టైప్‌లో ఒక ఇమేజ్‌ని అయితే మీరైతే జూమ్ చేసుకోండి. ఇమేజ్‌ని మొత్తం జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఇమేజ్‌ని అయితే కొంచెం కిందికైతే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక
ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మూవ్ డౌన్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇమేజ్ అయితే వచ్చేస్తది. సో, మీరు ఏదైతే పెడుతున్నారో మీకైతే మంచి లుక్ అయితే వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ అయితే మీరు ఇలా పెట్టుకున్నారు కదా! ఇప్పుడు ఏం లేదు. కొంచెం ఇలా సైడ్‌కి స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ ఉంటది. స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ ఇది చూసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోండి. సో, మీకు ఎంతవరకైతే కావాలో అంతవరకైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మన మొత్తం రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు. ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్‌కి కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్ ఆప్షన్ ఉంది కదా! ఫిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన రేషియోస్ అనేది ఉంటది. సో, మీరు ఇన్ కేస్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా పోస్ట్ చేయాలనుకుంటే ఈ టైప్‌లో 3.4 ఉంది కదా! ఈ టైప్‌లో రేషియో అనేది పోస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్‌కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ ఉంది కదా! ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి ఎఫెక్ట్స్ మీదనే ఉంచండి. ఉంచినాక ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా! ఫస్ట్‌ది హెచ్‌డీఆర్ అని. అన్‌షార్ప్ మొత్తం 0 పెట్టేయండి. అండ్ సాచురేషన్ వచ్చేసి కొంచెం మంచి లుక్ వచ్చేటట్టు ఇమేజ్‌ని బేస్ చేసుకుంటైతే సాచురేషన్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి. సో, నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే ట్రై చేసుకోండి. ఇన్ కేస్ మీకు బావుంటది లుక్. సో ఇలా అయితే అడ్జస్ట్ ఇమేజ్‌ని అయితే బేస్ చేసుకుంటూ అయితే సెట్ చేసుకోండి మీరు. సో, ఇప్పుడు ఇదే వాపస్ అయితే ఇలా చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ ఉంది కదా! మనకైతే ఫోటో క్వాలిటీ అనేది కావాలి. చూసుకోండి ఇక్కడైతే బ్లర్‌గా ఉంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంది కదా! ఏఐ ఎన్హాన్సర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే కొంచెం టైం పడతది. సో, చూసుకోండి మనకైతే ఇంటెన్సిటీ ఇప్పుడు చూసుకోండి. ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి లుక్. సో, చూసుకోండి ఇమేజ్ క్వాలిటీ. సో, యాజ్ ఇట్ ఈస్ ఇది పిక్సార్ట్ ప్రో వర్షన్‌లో అవైలబుల్ ఉంది. సో, ట్రై చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది. డౌన్లోడ్ చేసుకోండి. ఐ హోప్ మీకైతే ఇమేజ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ అయితే చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా బాగా యూజ్‌ఫుల్ అవుతది. ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుస్తాను. సో